అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు యూనిఫామ్గా మరి ఇలాంటి తీర్పుని ఇస్తే నువ్వు ఈ రోజున ఆయన పరామర్శిస్తున్నావంటే అంటే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఎటు తీసుకెళ్దామని నీ ప్రయాణం అని చెప్పి మేము అడుగుతాము. నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. నీకేం అన్యాయం జరిగింది? నీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? నీ నాయకులకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? తప్పు చేశారు కాబట్టే ఎవరైనా శిక్ష అనుభవించాలి. ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మద్యం కుంభకోణం నీ యొక్క ఐఏఎస్ నీ దగ్గర ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ ఎక్స్ డీజీ జైల్లో ఉన్నాడంటే దానికి కారణం నువ్వు కాదా? నువ్వు వాళ్ళతో చెప్పించినటువంటి తప్పుల వల్ల వీళ్ళందరూ జైలు పాళ్ళు అవుతున్నారు. ఎన్ని న్యాయస్థానాలు కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాయి. అయినా సరే ఈ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇప్పటికి కూడా బరితెగిచ్చి వ్యవహరిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సొంత నిన్ను ఎత్తుకు పెంచిన బాబాయే నువ్వు చంపించావని మేము చూడలేదు, మేము అంటలేదు. కానీ మీ యొక్క చిన్నాయన కూతురే ఆ ముద్దాయిలకి కొమ్ము కాస్తున్నావు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. నీ తల్లి ప్రశ్నిస్తుంది, నీ చెల్లి ప్రశ్నిస్తుంది. వాళ్ళ మాటలకు సమాధానం చెప్పు. నువ్వు ఫస్ట్ వాళ్ళందరికీ ఆన్సర్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడు. ఎవరైతే నీ బాబాయ్ మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని నువ్వు ఈ రోజు నాటికి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయకోకుండా నువ్వు వాళ్ళతో అంటగాగుతూ నీ బాబాయిని చంపినోడితోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వేం చేయగలుగుతావు అని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సందేహం కలుగుతావు. అందుకే నిన్ను 11 సీట్లకే పరిమితం చేశారు. చేసిన తప్పులు నువ్వు కడుక్కోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వేదో ఇదేదో పెద్ద అన్యాయం జరిగిపోయిన తెనాల్లో అంటే ఉత్తిపుణ్యానికి నన్ను 71 రోజు జైల్లో పెట్టావు. ఆ రోజు అన్యాయం చేసినట్టు కాదు నువ్వు. మేమేమైనా తప్పు చేసామా? మేమేమైనా ద్రోహం చేసామా? మేము ఎస్సీలను ఎవరినైనా తోమనాడామా? ఎస్సీలను ఏమన్నా అగౌరవపరిచామా? అన్యాయంగా పెట్టావు. ఒక ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి రండి చింతమనేది బాధితులుంటే అని 1+1 ఆఫర్ లాగా ప్రెస్ మీట్ పెట్టి మీ ఎస్పీ ఆయన యొక్క ఐపీఎస్ స్థాయి దిగజార్చుకున్నాడు. కేవలం నువ్వు అతన్ని ఆ రకంగా పెట్టమని ఆదేశించడం వల్ల ఈ రోజున ఈ ప్రభుత్వం అట్లా చేయటం లేదే. ఎవరైతే నేరం చేశారో వాళ్ళు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గవర్నర్కి చెప్పు. నువ్వు నాతో పాటు శాసనసభ్యుడివే, నీకు ఆ రైట్ ఉంది. అంతే తప్ప ఏదో రౌడీ షీటర్లకి మద్దతుగా ఏదో వీధి ఊరేగింపులు పెట్టి ఏదో కార్యకర్తలకి ధైర్యం నింపాలంటే అనేక విషయాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. నీకు ఇంకా రాదు ఆ అవకాశం. ఎందుకనంటే నీకు ఇచ్చిన అవకాశం చాలా గొప్ప అవకాశం. ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అంటే ఒక్కసారి అనే మాట ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేలాగా చేసావు. ఇంకా నువ్వు ప్రజాస్వామ్యంలో కొట్లాడే నైతిక అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం ఏ వర్గానికి పొడిచింది, ఏ రకమైనటువంటి వారికి అంటే మేము సుమారుగా 16,000 నుండి 17,000 మందికి డిఎస్సి పెట్టి రేపొద్దున ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వటం నిరుద్యోగ యువతులకి వెన్నుపోటు మేము పొడిచామా? లేదు. ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసి వాళ్ళకి ఎస్సీలకి మేము వెన్నుపోటు పొడిచామా? బీసీలకి ఒక్క లోను కూడా ఇవ్వకుండా రద్దు చేసి మేము వెన్నుపోటు బీసీలకి పొడిచామా? ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోకుండా మేము వెన్నుపోటు పొడిచామా? అన్నా క్యాంటీన్ తీసి పేదవారు తినేటువంటి అన్నంలో ఇసుక పోసి పేదలకు వెన్నుపోటు మేము పొడిచామా? ఎవరికి పొడిచాం వెన్నుపోటు? ఏ వర్గానికి పొడిచాం? ఈ రోజున నువ్వు 5 లక్షలు పెట్టి ఇల్లు ఇస్తాను, ఒక్కడి కట్ల పేదవారికి నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నన్ను ఇంత స్థాయిలో నువ్వు తీసుకొచ్చారు, నేను తినేటువంటి రైసు పేదవాడికి పోస్తా, జన్మకి ఆ రుణాన్ని తీర్చుకోలేను, నేను ఈ రకమైన సాయం చేస్తానని చెప్పాను. ఒక్క స్వాలుడన్నా పోసావా? ఒక్క గిద్దుడు ఒక్క పేదవాడికి నీ కార్యకర్తకు పోసావా? ఎవరికి నువ్వు మేలు చేసావు?
నువ్వు మాఫియాని తయారు చేసావు. ఎక్కడికక్కడ మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు భూములు, ఆస్తులు, ఇళ్ళు కబ్జాలు చేశారు. శాండ్ దోపిడీ చేశారు. మట్టి మాఫియా చేశారు. గ్రావెల్ మాఫియా చేశారు. వేరే పార్టీ వాళ్ళు బయటకు వస్తే రోడ్డు మీద తిరక్కోకుండా భయభ్రాంతులకు గురి చేశారు. రోజు పొద్దున్న ఏదైనా కార్యక్రమం ఉందంటే పొద్దున్నే తెల్లారక ముందే మేము లేచేపాటికే మా ఇళ్ళకాడ పోలీసులు కాపలా పెట్టాం. నువ్వా ఈరోజు వెన్నుపోటు దినోత్సవం చేసేది? ఎవరు వెన్నుపోటు పొడిచారు? నీ బాబాయిని నెత్తుకు పొంచి తిప్పినందుకు నీ బాబాయినే చంపిన ముద్దాయిలతో నువ్వు అంటగా అవుతున్నావు. నువ్వా వెన్నుపోటు దినోత్సవం జరుపుకునేది? మేమెవరో పొడిచామని చెప్పు. మేము ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6. మాకు అధికారం వచ్చి ఫస్ట్ సంవత్సరం కాబోతాం. ఓకే, మేము నెల తిరగకముందే మా ప్రధానమైనటువంటి హామీ 4,000 పెన్షన్ ఇచ్చి ఆ యొక్క రుణం తీర్చుకున్నాం. ఎస్సీలకి, బీసీలకి 2,50,000 ఇంటికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసాం, ఇంప్లిమెంట్ చేస్తాం. ఏవైతే నువ్వు ఇల్లు శాంక్షన్ చేసావో ఆ ఇళ్ల వాళ్ళందరికీ కూడా నెల నెల వాళ్ళ పురోగతిని బట్టి బిల్లులు కొడతా ఉన్నాం. మేము 18, 19 సంవత్సరంలో మేము ఇచ్చినటువంటి శాంక్షన్స్ బిల్లు నువ్వు ఇవ్వలేదు. 5 ఏళ్ళు. ఇప్పటికి కూడా నువ్వు ఇచ్చిన ఇల్లు బిల్లు మేము కడుతున్నాం తప్ప మా కార్యకర్తలకి, మా నాయకులకి ఇంకా మేము పాత బకాయిలు తీర్చలేకపోయాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనే ఉన్నందువల్ల